ప్రధానంగా ఈసారి ఎంపీ ఎలక్షన్‌లో చాలా కీలకం కానున్నాయి. విశాఖ ఎంపీ మరీ కీలకం. ఎందుకంటే రాజధాని కాబోతుంది. జగన్ ఇక్కడికే వస్తానని చాలా సందర్భాల్లో చెప్పారు కాబట్టి. ఎవరు పోటీ చేస్తున్నారో తెలుసా అండి? బొత్స ఝాన్సీ గారండి. అవునా? టీడీపీ నుంచి? టీడీపీ నుంచి మన భరత్ గారు. ఇద్దరిలో ఎవరికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అంటే ఏం చెప్తారు? బొత్స ఝాన్సీ గారికి ఎక్కువ అవకాశం ఉన్నాయి. విద్యావంతురాలు, బాగా చదువుకున్న ఆవిడ, పైగా బీసీ మహిళ. ఇక్కడ విశాఖపట్నంలో బీసీలు ఎక్కువ శాతం ఉన్నారు. అందులో బీసీ మహిళ అంటే మరి అందరికీ కూడా గౌరవం ఉంటుంది కదా. అందులో విద్యావంతురాలు అంటే ఇంకా మన విశాఖపట్నాన్ని అభివృద్ధి చేస్తారన్న సంగతి మరి తెలిసిన విషయమే కదా. తప్పకుండా చేస్తారు ఆవిడ. ఎందుకంటే ఆమె విజయనగరంలోని ఆమెది ఒక పెద్ద కుటుంబాన్ని ఆవిడ మరిదిల్లి వాళ్ళని అక్క చెల్లెళ్ళు వాళ్ళని ఆవిడ అందరినీ కూడా ఒక ఏకదాటిగా నడిపించిన ఆవిడ విశాఖపట్నాన్ని ఒక అభివృద్ధి పదంలో ఎందుకు నడిపించలేరు? నడిపిస్తారు. ఆ నమ్మకం మా అందరికీ ఉంది. విశాఖ ఆడపడిచినండి ఆవిడ. ఎక్కడో కాదు, ఎక్కడి నుంచి ఆవిడ ఏమి బయట నుంచి ఆవిడ ఏమి రాలేదండి. విశాఖ రామనగర్లోనే ఆవిడది పుట్టిల్లు. విజయనగరం ఆవిడది మెట్టినీళ్ళు. గతంలో పోటీ చేశాడు, ఓడిపోయాడు. కొంచెం ఆ సింపతి ఉంటుంది చంద్రబాబు ఫ్యామిలీ కూడా కాబట్టి. బాలకృష్ణ అభిమానులు కానివ్వండి పెద్ద ఎత్తున ఆయన సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది కదా. ఎవరైనా సరే ఇప్పుడు భర్త గారు గతంలో పోటీ చేసినా సరే ఇప్పుడు చూసుకుంటే రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం చూసుకుంటే అసలు తెలుగుదేశం పార్టీ అనేది జనాలు మర్చిపోయారు. ఒకప్పుడు అయితే పోలింగ్ తేదీ వచ్చిందంటే పేద ప్రజలు ఉదయాన్నే 6 గంటలు లేచి తెల్లవారు వెళ్ళి ఓటేసేసి పనికి వెళ్ళిపోదాం అనుకునేవారు. లేదా ఉదయం అవ్వకపోతే సాయంత్రం 5:30 తర్వాత వచ్చి ఓటేసేద్దాము అని అదొకటే తెలిసేది అప్పట్లో గతంలో ప్రజలకి. ఇప్పుడు ప్రజలు అలా లేరు, అప్డేట్ అయి ఉన్నారు అంతానా. ఎవరికేస్తే మంచి జరుగుతుంది, ఎవరేం మంచి చేస్తున్నారు, మనం ఇప్పుడు వేసే ఓటు వినియోగపడాలి, అది ఉపయోగపడేటట్టు ఉండాలి. మనకు ఉపయోగపడే వ్యక్తులకే మనం వెయ్యాలని ప్రజలు అప్డేట్ అయి ఉన్నారు. కాబట్టి ఆ ఓటు ఎవరికి వేస్తే మనకు మంచి జరుగుతుందని ప్రజలు నిర్ణయం తీసుకొని ఆల్రెడీ రెడీగా ఉన్నారు వేయటానికి. నిర్ణయం తీసుకున్నారు విశాఖ ప్రజలను బొత్స ఝాన్సీ గారికి వేస్తారు ఖచ్చితంగా. ఒక మహిళ, ఆమె ఒక మహిళ, విద్యావంతురాలు, అభివృద్ధి చెయ్యగల సత్తా ఉంది. ఒక కుటుంబాన్ని ఒక ఏకతాటి మీద నడిపించే చూశారు కాబట్టి ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి. ఇప్పుడు చదువుకోలేని వాళ్ళకంటే తెలియదు, కానీ చదువుకున్న వాళ్ళకైతే తెలుస్తుంది కదా ఇవన్నీ విషయాలన్నీ. విశాఖ చాలా మంది హౌస్ హోల్డ్ అదే ఇంట్లో గృహిణులకి వాళ్ళకి పెద్దగా పరిచయం లేదంటున్నారు. లేదండి, ఆమె చాలా చక్కగా కూడా ప్రతి సభలో కూడా ఇప్పుడు ఆమెకి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ ఎంపీ అభ్యర్థిగా నియమించిన తర్వాత ప్రతి సభలో కూడా ఆవిడ ఎప్పుడు నేను ఒక ఎంపీ స్థానంలో ఉన్నానని గర్వంగా కానీ అలా ఎక్కడ ఆవిడ మాట్లాడరండి ఏ సభలో కూడా. ఆమె మాటలు చూస్తుంటే చాలా మహిళలకు చాలా ముచ్చటేస్తుంది. అంటే ఏంటంటే మనతో కలుపుకెళ్ళి అంటే ఒక తోటికోడలతోనో ఒక అక్కచెల్లెలతోనో ఒక కుటుంబంతో మమ్మకమై ఎలా ఉంటారో అలా ప్రతి మీటింగ్లో కూడా అందరితో కూడా అలాగే మాట్లాడతారు. కొంచెం మధ్యలో పొడుపుగా వచ్చారండి. గడప గడప ప్రచారం అయితేప్పుడు ఎంఈవి గారితో మన ఝాన్సీ లక్ష్మి గారు కూడా వచ్చి పాల్గొన్నారు. తెలుసుకున్న ప్రతినండి ఆమె వస్తే ప్రతిదీ కష్టం అంటే మాత్రం ఏదైనా చెప్పినా సరే వెంటనే స్పాట్లోనే వాళ్ళ పిఏ గారికి చెప్పి ఇక్కడికి వచ్చేటప్పుడు 2-3 సమస్యలు చెప్తే వెంటనే కూడా ఆ సమస్యకి స్పందించి వెంటనే కూడా ఫోన్ ద్వారా అధికారులకు ఫోన్ చేసి చెప్పించడం కూడా జరిగింది. తప్పకుండా గెలుస్తారండి, గెలకపోవడం ఏంటి. ఆమెనే గెలిపించుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం, ఎంపీ, ఎమ్మెల్యే 2 సీట్లు కూడా 2 ఓట్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మేము వేసి ఎంవి సత్యనారాయణ గారికి ఝాన్సీ లక్ష్మి గారికి వేసి గెలిపి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం చేసుకుంటాం. టీడీపీ కంచుకోటగా ఉండేది ఆదర్శ నగరం 3 సార్లు వెలగపూడి ఎమ్మెల్యే అవడానికి ప్రధానంగా ఇక్కడ ఓటింగ్ బాగా ఉపయోగపడ్డది అనేది చాలా రిపోర్ట్లు చెప్పా ఉన్నాయి. ఈసారి ఎలా ఉండబోతుంది? ఈసారి ఎవరికి గెలుస్తారు? ఎంవి గెలుస్తారా, మళ్ళీ వెలగపూడి గెలుస్తారా? తప్పకుండా ఎంఈవి గారే గెలుస్తారండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు అవన్నీ ప్రతి ఇంటికి పార్టీ, కులం, మతం భేదం ఏది చూడకుండా ప్రతి ఒక్కరికి ప్రతిదీ అందచేస్తున్నారు. కాబట్టి ఒకవేళ పార్టీ కార్యకర్తలు ఉన్నా వాళ్ళకి ఏది కూడా అబ్జెప్పకుండా డైరెక్ట్గా లబ్ధిదారి అకౌంట్లోకి ప్రతిదీ వేస్తున్నారు. కాబట్టి ప్రజలు కూడా ఆయన్ని అలా నమ్ముతున్నారు. ఎందుకంటే టీడీపీ కార్యకర్తలైనా సరే వాళ్ళ ఇంట్లోకి కూడా ఆ పథకాలు వెళ్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ దృష్టిలో కూడా బయటకి ఏంటంటే మేము తెలుగుదేశం ప్రభుత్వంలో తిరుగుతున్నాం కాబట్టి బయటికి దానికే సపోర్ట్ చేస్తున్నట్టు ఉండాలనుకుంటున్నారు తప్ప వాళ్ళ మనసులో కూడా జగన్మోహన్ రెడ్డి గారే వచ్చిన తర్వాత బాగుందని వాళ్ళు కూడా అనుకుంటున్నారు.